హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హాట్గా మొదలై ఆసక్తికరంగా సాగుతుంది. రెండో వారంలోకి అడుగుపెట్టిన ప్రతి క్షణం కూడా కంటెస్టెంట్స్ తమని తాము ప్రూవ్ చేసుకునేదానికి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ కూడా ఈ సీజన్ని ఎలాగైనా గట్టిగా పైకి లేపడానికి ప్రయత్నం చేస్తూ వివిధ రకమైన టాస్కులతో అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే రెండో వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 8 మంది సభ్యులు నామినేషన్స్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ 8 మంది ఎవరు అంటే విష్ణుప్రియ, నిఖిల్, పృథ్వీరాజ్, నైనిక, భాష, మణికంఠ, ఆదిత్య, సీత. ఈ 8 మంది నామినేషన్స్లో ఓటింగ్తో దూసుకుపోతున్నారు అని చెప్పవచ్చు. క్షణానికి టాప్ ప్లేస్ మారిపోతూ ఉంది. ఇక ఈ 8 మందిలో ఇప్పటి వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇక రెండో వారం ఓటింగ్ పోల్ మొదలైనప్పటి నుంచి విష్ణుప్రియ అగ్రపథంలో కొనసాగుతుంది. విష్ణుప్రియ టాప్ ఓటింగ్తో మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. ఇక సోనియా విష్ణుప్రియపై నానా మాటలు అనడం, విష్ణుప్రియ చాలా సైలెంట్గా రిక్వెస్ట్గా రివర్స్ కౌంటర్ ఇవ్వడంతో విష్ణుప్రియకి పూర్తిగా పాజిటివ్ ఓటింగ్ మారింది. దీని కారణంగా విష్ణుప్రియకి భారీ లెవెల్లో ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు విష్ణుప్రియకి దాదాపుగా 33% ఓటింగ్ జరగడం విశేషం. 8 మంది నామినేషన్స్లో ఉన్నప్పుడు కూడా విష్ణుప్రియకి ఈ రేంజ్లో ఓటింగ్ జరిగింది అంటే విష్ణుప్రియ టాప్ 3 వరకు కన్ఫామ్గా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక రెండో స్థానంలో నిఖిల్ కొనసాగుతున్నాడు. గత వారం రోజులుగా నిఖిల్ చాలా లోగా కనిపించాడు. కానీ గత 2 రోజుల్లో టాస్క్లో దుమ్ము రేపుతుండడంతో నిఖిల్ టాప్ గేర్లో ఓటింగ్తో దూసుకుపోతున్నాడు. నిఖిల్కి ఇప్పటి వరకు 18% ఓటింగ్ అయితే జరిగింది. ఇక మూడో స్థానంలో కొనసాగుతున్నాడు పృథ్వీరాజ్ కూడా టాస్కుల్లో మంచిగా ఆడుతున్నప్పటికీ అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేస్తూ కొంచెం నెగిటివ్ అవుతున్నాడు. అయితే ఓటింగ్లో మాత్రం టాప్ 3 ప్లేస్లో కొనసాగుతున్నాడు. పృథ్వీరాజ్కి ఇప్పటి వరకు 12% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 4వ స్థానంలో నైనిక కొనసాగుతుంది. నైనిక ఈ వారం చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఒక్కటి కూడా లేదని చెప్పవచ్చు. నైనికకి ఇప్పటి వరకు 10% ఓటింగ్ అయితే జరిగింది. ఇక 5వ స్థానంలో భాష కొనసాగుతున్నాడు. భాష కులుజోగులతో అభిమానుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న భాష నుండి ఈ వారం చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు అని చెప్పవచ్చు. భాషకి ఇప్పటి వరకు 8% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వారం 6వ స్థానంలో కొనసాగుతున్నాడు మణికంఠ కష్టపడుతూ ఏదైనా టాస్క్లో తనని తాను ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. దీనితో మణికంఠకి కూడా బాగానే ఓటింగ్ జరుగుతుంది. మణికంఠకి ఇప్పటి వరకు 7% ఓటింగ్ జరిగింది. ఇక చివరి నుంచి 2 స్థానాల్లో ఆదిత్య, సీత కొనసాగుతున్నారు. ఆదిత్య ఓంపై ఎన్నో ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పటికీ ఆయన కనీసం ఒక్క గేమ్లో కూడా తన సత్తా చూపెట్టలేకపోవడం, ఆర్గ్యుమెంట్స్లో కనీసం పార్టిసిపేట్ చేయకపోవడంతో ఆదిత్య చాలా తక్కువ ఓటింగ్తో 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఆదిత్యకి ఇప్పటి వరకు కేవలం 5% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇక ఈ వారం డేంజర్ జోన్లో ఓటింగ్లో చిట్ట చివరి స్థానంలో కొనసాగుతుంది సీత ఆర్గ్యుమెంట్స్ లెవెల్స్ చాలా పీక్స్లో ఉన్నప్పటికీ నామినేషన్స్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్తో పోల్చుకుంటే సీతకి అంతగా పీఆర్ టీం వర్క్ చేస్తున్నట్టు అనిపించడం లేదు. దీనితో ఓటింగ్లో మాత్రం సీత చాలా చివరి ప్లేస్లో కొనసాగుతుంది. సీతకి ఇప్పటి వరకు కేవలం 4% ఓటింగ్ మాత్రమే ఉంది. ఇక ఓటింగ్ సమయం అది మరికొన్ని గంటల్లోనే ముగియబోతుంది. కాబట్టి మీ అభిమాన కంటెస్టెంట్స్కి ఓట్లు వేసుకొని వారు బిగ్ బాస్ హౌస్లో కొనసాగేలా చూసుకోండి. ఈ ఓటింగ్ పోల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.